కుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపు మా దారి వీణా కుమారి ఓ వీణా కుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి వేసవి కన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలి ఇవ్వాలి చక్కెర కన్నా తీయగా నన్నే ప్రేమించాలి రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల నాకు తెలుసు ఇంకా జూలకెళ్ళి జంతువులు బయటకు వచ్చి విచ్చలవిడిగా తిరుగుతున్నాయి హైదరాబాద్ లో. ఎవడన్నా ప్యాంట్ వేసి బయటకు వెళ్ళి లుంగేస్తాడా? ప్యాంట్ లుంగి అంటావు, ఇది లేటెస్ట్ ట్రెండ్, కొత్త స్టైల్ ఫాలో అవుతున్నాను నేను. ఇది స్టైలా? ఈ డ్రెస్ చాలా బాగుంది, కావాలంటే వాళ్ళ కంటెస్టెంట్స్ కూడా చెప్తారు చూడు. లాస్ట్ ఇయర్ నీ డ్రెస్ అద్భుతం అంటారు చూడు. లాస్ట్ ఇయర్ డ్రెస్ అద్భుతం అంటారు చూడు. ఇలా చెప్పిస్తారు చూడు. కానీ వాళ్ళు వస్తున్నారు, ముగ్గురు పార్టిసిపెంట్స్ వైఫ్స్ వేసుకున్నారండి డ్రెస్సెస్ కలర్ఫుల్ గా. మన తెలుగు సాంప్రదాయం అలా అలా చక్కగా రావాలి. ఎవరైనా నాకు కాంపిటీషన్ వచ్చే వాళ్ళు ఉన్నారా? లేరు కదా. నీ కాంపిటీషన్ ఏం పగారు? ఎవరు బీట్ చేయలేని కాంపిటీషన్ అండ్ మీద లుంగి కాంపిటీషన్. ప్లీజ్ వెల్కమ్ అవర్ పార్టిసిపెంట్స్. ఓయ్ బాబు, ఓయ్ రామ్ బాబు, ఓ రాని ఒరేయ్. ఏ బాబు ఓ రామ్ బాబు, బాబు ఏ రామ్ బాబు, పుర్రా మిస్సం కి రుచి పులన్న బాబు. ఏ బాబు ఏ రామ్ బాబు, బాబు ఓ రామ్ బాబు, ధమ్మిడి ధిమ్మిడి దరువులేసే గరీబు. ఎపిసోడ్ లో ఏం జరిగినా లాస్ట్ ఇయర్ డ్రెస్ గురించి అయితే మాట్లాడకూడదు. వెల్కమ్ టు మొండి మొగుడు వెంకి బెల్లా. చాలా బాధించుంటుంది. బాధించుంటుంది కాదు, నీకు అర్థం అవుతుందా నువ్వు ఏ తప్పు చేస్తున్నావో? తప్పు ఏమీ లేదు, ఇది స్టైల్. స్టైల్ వాళ్ళు అడుగుదాం. హలో అండి, డాన్స్ చేయలేదు, కనీసం కమెంట్ అని వేయాలి. నాకు లాస్ట్ అంటే చాలా ఇష్టం అన్న. ఆ డ్రెస్ కూడా చాలా బాగుందన్న. ఆ డ్రెస్ లో లాస్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. విన్నావా? థ్యాంక్ యూ. ఆయన బొట్టు పెట్టుకున్నాడు కాబట్టి ఏం అనట్లేదు ఆయన. నేను బొట్టు పెట్టుకొని మంచి పని చేసిన. ఇది మన స్టైల్. టేస్ట్ ఏదో మాకు మళ్ళీ దాని స్టైల్ బాగా చెప్పిన అక్క. చెప్పు ఆ బావ గురించి చెప్పు. ఎట్లా చేసుకున్నావు బావని? బావ బంగారం బావనేమనుకో. ఆ బావనేమో లుంగిలు చూస్తున్నాడు. అంతేనా? సరే చెప్పు బావ గురించి చెప్పు. మా హస్బెండ్ పేరు రమేష్. ఈయన రాజ్భవన్ లో సీసీ కెమెరాస్ వర్క్ చేస్తారు. రాజ్భవనా? సేమ్ గవర్నర్ తోనే? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ బా. చాలా క్లోజ్. బాగుంది డ్రెస్, బాగుంది. ఇంకేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. మీరు హౌస్ వైఫ్. ఓకే, మీరు? మా ఆవిడ పేరు రమాదేవి అండి, హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అవి చెప్పుకుందండి. హౌస్ వైఫ్ ఇంకా మంచి విషయాలు ఏమైనా చెప్పండి. నేను ఏం మాట చెప్పినా అది గౌరవించి అది చేస్తూ ఉంటాను.
అది కావాలి కదా, అదే కావాలి, అదే మా అక్క అంటే ఏమన్నా వెల్కమ్. అదే థ్యాంక్ యూ. సెకండ్ కపుల్ రెడీ. నాకైతే లాస్ట్ ఇయర్ డ్రెస్ చాలా బాగా నచ్చింది. స్టైల్ అంటే మాకే తెలుస్తుంది కాబట్టి అది ఫుల్ ఫ్యాషన్, బాగుంది, చాలా బాగుంది డ్రెస్. ఇచ్చిందని మీకు అర్థమైంది. ఏమండి మీకే అర్థమైందండి? మీ డాన్స్ బాగానే ఉంది. బానే ఉందా? ఇక అదే చెప్పుకోవాలి. సరేలే, మీ ఆవిడ గురించి. మా పేరు స్వప్న, హౌస్ వైఫ్. మాకు మ్యారేజ్ 8 years అయింది. 2 అబ్బాయిలు. చూసి అర్థం చేసుకుంటుంది అన్ని. అబ్బో, కంటి చూపు మీద అన్ని అర్థం చేసుకుంటది. హలో, నా పేరు స్వప్న, మా ఆయన పేరు శివకుమార్. మాకిద్దరు పిల్లలు, నేను హౌస్ వైఫ్, మేదిపట్నం నుంచి వచ్చాం. వెరీ నైస్. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అండి. ఎన్ని ఇయర్స్ అవుతున్నారు? 8 years. 8 years అవుతుంది. వెల్కమ్. భయ్యా, ఆ డ్రెస్ చూస్తే అన్ని మర్చిపోయేటట్టున్నా నేను. అంటే అంత బాగుందా? అంత బాగుంది. అదే అంత బాగుంది. అంత బాగుందా కాదు, కొద్దిగా మాట్లాడలేవు మీ ఆవిడ గురించి. సో షీ ఈస్ మై లవ్లీ వైఫ్. మై వైఫ్ నేమ్ ఈస్ రమ్య. సో మాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. మాకు ఒక 4 months బేబీ. వెరీ నైస్. మీరంటే? షీ ఈస్ ఎ నైస్ డాన్సర్. అదే చూసాం. మిమ్మల్ని పక్కన పెట్టుకుని చాలా ఇబ్బంది పడింది పాపం. చెప్పండి మేడం మీ ఆయన గురించి. మై హస్బెండ్ నేమ్ ఇస్ సంతోష్. తను తొట్టిలో గవర్నమెంట్ టీచర్ గా వర్క్ చేస్తున్నారు. తొట్టియా? తొట్టి. అదేంటే విలేజ్ నేమ్ ఇస్ తుర్తి. విలేజ్ నేమ్ ఇస్ తుర్తి. తూర్తి. ఓకే, ఎక్కడ ఇది? ఇది నిజామాబాద్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో. ఓకే, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో Okay. మోర్తాడ్ మండల్. ఓకే. సో అక్కడ సో ఇంగ్లీష్. ఇప్పుడు నిజామాబాద్ నుంచి వచ్చారా మీరు? అవును సార్, నిజామాబాద్ నుంచి వచ్చాను. వెరీ నైస్, వెరీ నైస్. ముగ్గురికి కూడా స్వాగతం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ముగ్గురికి. చూడ్డానికి చాలా బాగున్నారు స్క్రీన్ లో అండ్ ఇక్కడ కూడా. అండ్ అంతే ఎనర్జీతో మనం ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. ఎండ్ వరకు ఇలానే ఎంతూజియాజం తో ఆడాలి. ఓకేనా? ఓకే సార్. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 1. మిస్టర్ పెళ్లి పెళ్లి కూతురు. ఆహా, రాజశేఖర్ గారు నమస్కారం అండి. రవి గారు బాగున్నారా? నమస్కారం. బాగున్నానండి. మా ముగ్గురు అబ్బాయిలు కూడా రెడీగా మా ఉన్నారు. అమ్మాయిలే. అమ్మాయిలా? మా అమ్మాయిలే. బాగా చక్కగా ఉన్నారు. ఏమైనా అడగాలంటే అడుగు. చాలా సిగ్గుపడుతుంది డాడీ, ఏం అడగాలి? అమ్మ కొంచెం సిగ్గు పక్కన పెట్టమ్మా. అడుగు. ఏమైనా రైమ్స్ ఏమైనా వచ్చేమో చెప్పమని డాడీ. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. మంచిగా చెప్పమ్మా. టింకుల్ టింకుల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. లిటిల్ కాదమ్మా, లిటిల్. లిటిల్. మళ్ళీ అట్లా నేర్పిస్తారు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. విటిల్ కాదమ్మా, లిటిల్. డాడీ. వాళ్ళ మమ్మీ మంచిగా నేర్పిలే డాడీ. అది అర్థం అవుతుంది. మీరు మొత్తం పాడే వరకు వెయిట్ చేయండి, మధ్యలో బ్రేక్ వేస్తారు. మరి విట్టిల్లు లిట్టిల్లు ఇడ్లీలు అంటే ఓడింటాడమ్మా. పాడమ్మా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. లిటిల్. లిటిల్. ఐ వండర్ వాట్ యు ఆర్ అప్ అబౌట్ ద అన్నిటికీ ఇదేనా? మా వాడు చెప్తాడు చూడు. రే ఒక్కసారి వేసుకోరా. 1 2 3 గో. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అప్ అబౌట్ ద ఆల్సో హై లైక్ అ డైమండ్ ఇన్ ద స్కై. డాడీ సారీ డాడీ, సారీ. మీ అబ్బాయి పడి నవ్వుతున్నాడండి. ఆడు నవ్వుతూనే పుట్టాడు, నవ్వుతూనే ఉంటాడు. నచ్చేసాడు ఆడు డాడీ. డాడీ వదిలేడా? నాకు సిగ్గాను డాడీ. రేయ్, మీ అత్తని భరించలేకపోతున్నారా? నువ్వు తయారు కాకరా. అది ఎందుకు నవ్వుతుందో దేనికి నవ్వుతుందో అర్థం కాకుండా నవ్వుతుంది. నువ్వు కూడా దాని చోపతే పట్టావారా? ఆపో. ఆపండి, నవ్వుతుందండి. ఆపండి. వీడు మా రెండోడు. పద్ధతి అంటే ఏంటో వీడి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఏదన్నా పద్ధతితోనే చేస్తాడండి. ఎప్పటి నుంచి? పుట్టినప్పటి నుంచి. ఎప్పటి నుంచి ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు? రెండో అమ్మాయి అండి. నమస్కారం అమ్మా. ఏం పేరమ్మా? స్వప్న. మర్చిపోయింది అనుకుంటా సడన్ గా. పెళ్లి చూపులు కదా డాడీ, అందుకే పెళ్లి మర్చిపోయింది. చూపులు కదా. ఎన్నో పెళ్లి చూపులమ్మా? ఫస్ట్ అండి. ఫస్టా? అబ్బా ఫ్రెష్. అడుగురా. ఏంటి డాడీ ఇంత సన్నగా ఉన్నాడు? అదే ఇదేనా? సన్నగా ఏంటి? లేదండి, మా జీన్స్ ఊపితే పడిపోయేలా ఉంది. అట్లా మేము కూడా ఉన్నాం అనమాట. స్లిమ్ అండి. మీ మదర్ అలా ఉన్నారా నీలాగా? ఓకే, ఏం కదమ్మా. నువ్వు మీ అమ్మ పంజా ఇట్లా ఆడితే చూడాలనుంది. ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎక్కువ బలం ఉందో. మా అమ్మాయికి జీవిస్తున్నారు కదండి. ఆ డ్రెస్ లాగానే మీ ఆలోచన కూడా చెండాలంగా ఉంది. థ్యాంక్ యూ రవి గారు. అడగాలనుకుంటున్నారా? తను ఒకసారి క్యాట్ వాక్ చేసి చూడాలని. ఏముందాడు చూడనికి. దామా. మా అమ్మాయి రైమ్స్ పాడుతూ క్యాట్ వాక్ ఆ క్యాట్ వాక్ చేస్తూ రైమ్స్ చెప్పండి. ఓకేనా? జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ లైస్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్. నచ్చింది డాడీ, నచ్చింది. అమ్మాయి బాగుంది. వెరీ గుడ్ అండి, బాగుంది. నమస్కారం అమ్మా. నమస్కారం ఏంటమ్మా అండి. అట్లా వంకర తింకర కూర్చున్నావు? లేదండి, పద్ధతిగా పద్ధతి? కూర్చోండి. మా ఇదేనండి. పెద్దమ్మాయి. మా పెద్దమ్మాయి అండి.
పెద్దమ్మాయా చూసినారా? చూసాను డాడీ. ఏమనిపిస్తుంది? అప్పుడు స్పెట్స్ వచ్చాయేంటి డాడీ? మమ్మీ అమ్మో ఏమమ్మా ఏం కావాలండి? హెడ్ అండి. స్పెక్స్ అంటే సైట్ ఏం లేదు, హెడ్ కొంచెం మరి తలనొప్పి. అట్లా వచ్చిందేంటండి? పాలు తాగే టైం అయినట్టు. అంటే ప్రేమ అండి. ఫోన్లే బుజ్జి. అమ్మా నీకు పెళ్లి వయసు వచ్చిందమ్మా, ఇంక ఏడవద్దు అట్లా, ఓకేనా? ఏదున్నా ఇప్పుడు మీ ఆయనే, ఇదిగో ఈయన మీ కాబోయే ఆయన. ఇంకా సిటీలో అవ్వలేదు కదా. అయితే తొందరలో అవుతుంది కదా. నీకేం కావాలి చెప్పు. ఒక పాట పాడుతూ డాన్స్ చేయమని. రా మమ్మీ నువ్వు కూడా రా. నేనెందుకే? భయం మమ్మీ. నా డ్రెస్ చాలా అందంగా ఉన్నది. రామ్మా. అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మో, కోడలు లేని అత్త గుణవంతురాలు ఓయమ్మో. వచ్చి దోమలు చంపిందా? ఏమండి? అంతేనండి, మా మమ్మీ నాకు అంతే నేర్పిందండి. మా అమ్మాయికి అవే స్టెప్పులు వచ్చండి. ఇదేనా? ఇవే. అమ్మో దోమలు చంపడం బాగా అలవాటైందమ్మా నీకు. ఏమంటావు? పేరేంటండి? నా పేరు సరోజ. ఎగిరిపోతే బాగుంటది కదా? లేదు నాకు తెలుసు అమ్మా, నేను ఎగరగొట్టా. పెళ్లి చేస్తున్నా, రండి రండి రండి. మన బాధ్యతలు తీరిపోయాయి రవి గారు. ఇప్పుడు వాళ్ళని ఎక్కడన్నా హనీమూన్ కి పంపించేస్తే 300 మీ జోబులో 300 గెలుచుకున్నారు. సూపర్. కన్యాకుమారి. వెల్కమ్ బ్యాక్. వేర్ చేస్తున్నారు మొండి మగుడు. పెంకి పెళ్ళాం. సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. దాని పేరే ఎందుకంటే ప్రేమంట. ఎందుకంటే ప్రేమంటాలో మీకు మీ ఆవిడంత ఎంత ప్రేమ ఉందో బొమ్మ రూపంలో దించి చూపెట్టాలబ్బా, అంతే. బొమ్మని కష్టంతో కాకుండా ఇష్టపడుతూ బొమ్మని గీయండి, అప్పుడు మీ ఆవిడ డిట్టో ఫోటో వచ్చేస్తుంది అక్కడ. ఓకేనా? మీ ఆవిడ పోజులు ఇస్తారు, ఇప్పుడు పోజులు ఇచ్చేయండి. Ready, your time starts now. అయ్యా ముఖం దించామంటే సున్నా దించిండు రప్పని. అంటే మొహం కొంచెం పెద్దగా నువ్వు పోజు స్టాచ్యూను అంతే. మీరు అప్పుడే డిసప్పాయింట్ అవ్వడం మాకు ఇష్టం లేదు. అస్సలు మీరు మాట్లాడద్దు. కౌంట్ చేస్తాం మేము. ప్రేమ రంగు కళ్ళ చూడు, అరే నాలో ఉన్న ప్రేమికుడిని చూడు. చిన్నదాన్న మాట్లాడద్దు, అసలు వైఫ్స్ మాట్లాడద్దు. నోరు ఇప్పారంటే అవుట్. నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా. చిన్నదాన్న ఊపిరల్లే పున్నదానా, నీ సక్కనోడై పక్కనుండే గలగన్నా. వస్తుంది అన్నా, నువ్వు దించారా గవర్నర్ అన్నా? ఆ సూర్యుణ్ణి పొమ్మన్నా, నీతో నేనున్నా, వెన్నెలింకెందుకంటున్నా. అయిపోతుంది. మాట్లాడదు. బక్కంకులు అయితే గుడ్డు పెట్టాడు, గుడ్డుకి కళ్ళు ముక్కు. చూడు 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 పాపం పిల్లోడు ఏదో గీస్తున్నాడు. నువ్వు వేసుకున్న కింద స్టూల్ చూపెడతా అందరికి. రంగు కళ్ళ జోడు, అరే నాలో ఉన్న ప్రేమికుడిని చూడు. రెడీ. జుట్టు ఉంటే జుట్టు కూడా, గొలుసులు, చీర కూడా కట్టండి. వడ్డానం అంటే వడ్డానం. అరే రే పిల్ల నీలాగే నేనున్నా, అది రే వేడి లోనే దాస్తున్నా. లాస్ట్ 10 seconds. 10, 9, 8, 5, 4,
ఓవర్ ఆపండి దొంగలు అర్ర అమ్మో. ఇప్పుడు వెళ్ళి మీ వైఫ్ పక్కన నిల్చోండి హస్బెండ్స్. రవి గారు నేను కవిత రాద్దాం అనుకున్నానండి, ఎంతలో టైం అయిపోయింది. వద్దండి మీరు మాట్లాడకూడదండి ఇంకా. బొమ్మను చక్కగా దించారా చూద్దాం. ఏమైంది ఇక్కడ? సరే ఇట్లా పెన్ ఇవ్వండి, నేను కొన్ని అడుగుతాను వాటికి మాత్రమే సమాధానం చెప్పండి. ఇది ఏమిటి? అది మగం వేద్దాం అనుకున్నానండి ఫేస్, అది ఎలా వచ్చింది? థ్యాంక్స్. టెన్షన్ లో అలా వచ్చింది. ఇది పక్కన గుడ్డు ఎవరు పెట్టలేదు కదా, అది క్యాన్సర్. ఓకే ఇది ఏమిటి? డబ్బా ఏమిటి? ఆ డబ్బా బాడీ. ఓ ఇది ఏమిటి? కింద కాళ్ళు బాటం. కింద కాళ్ళు. ఓకే ఇది చెయ్యి, ఇవి వేళ్ళు. కుండ. దొంగ. బాగుంది కుండ. కుండ దించారు కదా, అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని రాశాను, రాద్దాం అంటే అనుకున్నాను. కుండ దించి అందరు బాగుండాలి అందులో అంటే అందరు ఇంట్లో కుండలో బాగుండాలా? అందరూ కుండలో మీ తల సేమ్ వచ్చిందండి, సేమ్ ఇట్లనే ఉంటది మీ ముక్కు ఈ తల. ఇది మీరేనా? ఇది మీరేనా? నేను ఒప్పుకోను. ఇది మీరా కాదా? నేను కాదు. మీ ఆయన ప్రేమతో పెంచినప్పుడు మీరు ఒప్పుకోవాలి. సర్లే ఓకే. మీరేనా? పక్కన అయితే మీ పేరు రాద్దాం. ఒప్పుకుంటున్నారా లేదా? మీ ఆవిడ ముద్దుగా ఏమని పిలుస్తారు? చిన్నోడు అని. చిన్నోడు చాలా ఓకేనా? చిన్నగా ఉన్నారు. మీరే కదా? నేనే. మీరు ఇటు వచ్చేయండి మా ప్లేస్ లో. నైస్ కాస్ట్యూమ్, నైస్ డ్రెస్. నాకు ఇలాంటి డిజైనర్ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ చేయించాలి ఇది? ఎక్కడ స్టిచ్చింగ్ డిజైనర్ ఎవరు? ఆయనే. మీరు భలే డిజైన్ చేశారండి డ్రెస్. లేదు లేదన్నా, ఈ చెయ్యి గాల్లో ఉంది, చీర గాల్లో ఉంది. ఏంది గీత కనెక్షన్ ఎందుకు లేదు? టెన్షన్ రాలేదు, సరిగ్గా రాలేదు కదా. రాలేదు. ఫేస్ మీ ఆవిడదా? ఇంత ముఖం ఎందుకు ఫేస్ చేశారు? ఈడ జుట్టు ఎందుకు లేదు? వన్ సైడ్ వచ్చింది కదా హెయిర్. వన్ సైడా? పూలు వన్ సైడ్ వచ్చాయండి. ఇది చీరనా? ఇక్కడ నుంచి చీర వచ్చింది. ఆ చీర ఫ్లయింగ్. ఇదేంటి? కాళ్ళు ఏదో ఉంటాయి ఈడ, ఏవో ఉంటాయి. కాళ్ళు కనబడుతున్నాయి నీకు? అమ్మో. వావ్. ఈవెన్ చూస్తే ఎవరు గుర్తొస్తారు నీకు? ఎవరో గుర్తొస్తారు. నాకు ఎవరు గుర్తు రావట్లేదు. గుడ్డుకి పైనుంచి 2 కళ్ళు, ముక్కు, మూతి పెట్టాడు అంతే. అంతేనా? అంతే. యూ కేమ్ ఇన్ లైఫ్, మై లైఫ్ బికేమ్ వండర్ఫుల్. ఎవరు ఈవిడా? ఈడొచ్చిన తర్వాత అంటే నీకు కక్షనా? నేను నేను అందరినీ లావుగా దించుతా అని? లేదుగా. మీ ఆవిడ ఎంత చక్కగా ఉందండి, పర్ఫెక్ట్ గా ఉంది మీ ఆవిడ. ఏంటండి ఇది? అంటే డిజైర్ బై డ్రెస్ కదా, కొంచెం లావుగా. యువర్ టైం స్టార్ట్స్ నౌ అంటే వాళ్ళిద్దరు ఆలోచిస్తారు ఎక్కడ స్టార్ట్ చేయాలని. ఈయన స్టార్ట్ చేశాడు. ఓకే మీరు ఇటు వచ్చేసేయండి మా ప్లేస్. ఈ కాస్ట్యూమ్ కూడా బాగుంది. మీరు పొలాలలో పని చేస్తారు కదా ఎక్కువ? లేదు సార్. మీరు ఎక్కువ దిష్టి బొమ్మలతో ఉంటారు కదా? లేదండి. మరి అక్కడే ఉంటాయి కదండి ఇట్లా అని. చేతిలో ఫ్లవర్ పట్టుకుందండి, వాడిపోయిందండి ఫ్లవర్. అది బానే ఉందిగా, ఫ్లవర్ పేపర్ ఫ్లవర్. అది ఇక్కడికి వచ్చేసరికి వాడిపోయింది. అంటే గాలి ఎక్కువ వీయడం వల్ల అది అటు తిరిగి వాలిపోయింది. ఇది మీ ఆవిడ అండి? అవునండి. సేమ్ ఇట్లనే ఉంటదా? అలానే అనుకున్నా నేను. నేను ఎంత అందంగా ఉన్నాను ఇలా చేశాను. అదే చాలా అందంగా ఉన్నారు మీరు. సింగిల్ కాస్ట్యూమా? అవునండి. అయ్యో. నీకు ఒకటి చెప్పనా నాకు ఇది ఎలా అనిపిస్తుందో? ఎలా అనిపిస్తుంది? నా మొబైల్లో టాకింగ్ టామ్ అని ఒకటి ఉంటుంది. పిల్లి మనం మాట్లాడతా తిరిగి చెప్తుంది కదా, అదే సేమ్ అట్లే ఉంది టాకింగ్ టామ్. తెలుసా మీకు? మొబైల్ ఫోన్ లో టాకింగ్ టామ్ అని ఉంటుంది. అది రే పంది అన్నాడు, అరే పంది అని అంటుంది. అంటే పెయింటింగ్ కాదండి తనకి. అర్థమైందండి, వాళ్ళిద్దరు ఏం పెద్ద పెయింటర్లు కాదు. మీరు చూసారా? వితౌట్ మై వైఫ్ మై లైఫ్, విత్ మై వైఫ్ మై లైఫ్ అంటే క్వశ్చన్ మార్క్ ఉంది సార్. వితౌట్ మై వైఫ్ మై లైఫ్ ఇస్ వాట్? మై లైఫ్ ఏమీ లేదు. ఏంటి? ఏమీ లేదు. విత్ మై లైఫ్ మై లైఫ్ విత్ లవ్. క్వశ్చన్ ఆయన వేసుకున్నాడు. నా భార్య వచ్చేదాకా నా జీవితం అనేది సంపూర్ణం కాలేదు. సౌండ్ ను. నా భార్య వచ్చిన తర్వాత నా జీవితం సంపూర్ణం. అవునవును. క్వశ్చన్ మార్క్. కానీ ఈమె వచ్చిన తర్వాత సంక్రాంతి. ఈవెంట్ రానియకు, మీ ఆవిడతో బాగుంది. ఈవెంట్ రానియకు మాత్రం. ఓకే ఇప్పుడు స్కోరింగ్. ఎస్. ఎవరికి ఎలా ఇస్తుంది? నీ బట్టలానే ఉన్నాయి డ్రాయింగ్లు కూడా.
ఏమిటో ముగ్గురికి వితౌట్ మై వైఫ్ మై లైఫ్ క్వశ్చన్ మార్క్, విత్ మై వైఫ్ మై లైఫ్ కన్ఫ్యూజింగ్. ఆయన ఏదో అందులో గిందులో అని కుండలు పెట్టిండు. బొమ్మలు కన్ఫ్యూజింగ్ గా ఉంది, వాళ్ళు రాసిన మ్యాటర్ కూడా కన్ఫ్యూజింగ్ గానే ఉంది. ఓకే, అందుకే ముగ్గురికి కూడా ఇచ్చేద్దాం. 100 100 100. టేక్ ఎంజాయ్. 100 100 100 మా బొంద ఎంజాయ్. ఇప్పుడు ఉంది అసలైన టెస్ట్. ఇంకో 100 ఫ్రీగా ఇంకో ఇచ్చేస్తాం. 100 ఫ్రీగా ఇస్తాం, డాన్స్ బాగా చేయాలి అంతే. కానీ ఒక కపుల్ కి ఇస్తాం. ఒక కపుల్ కే 100 మార్కులు. ఓకేనా? రెడీయా? మ్యూజిక్. రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే పట్టు చిరే కట్టాలే పట్టు చిరే కట్టాలే సిగుచుకే పెట్టాలే సిగుచుకే పెట్టాలే గట్టి మేళం కట్టాలే తాళి బొట్టే కట్టాలే ఏ పండిట్ల పిల్లని చేయబడాలే పులి 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 రారా పులే బలి బలి అందాలని నీకే బలే ఏ కలి 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 మేరీ మసక్కలే విలా విలా మనాలిలే. 2 రౌండ్స్ అయిపోయాయి. ఎందుకంటే ప్రేమంట రౌండ్ తర్వాత స్కోర్స్ ఎలా ఉన్నాయో. ఎస్, అందరూ ఈక్వల్ గానే ఉన్నారు. 400 స్కోర్ లో ఉన్నారు. థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు అలా కాదు, ఈ రౌండ్ లో మాత్రం పైన కింద కింద పైన అవుద్ది. ఓకేనా? మీ హానెస్టీ, మీ నిజాయితీ, మీ ఇద్దరి మధ్యలో ఏంటా మ్యాజిక్? వాట్ ఈస్ ద రీజన్? మీరిద్దరు కలిసి ఉండడానికి కారణం ఏంటి అది తెలుసుకుంటాం. ఓకేనా? కళ్ళు కళ్ళు ప్లస్ మీరు ప్రిపేర్ అయ్యారా ఏ విధంగానన్నా? అంటే ఏది వచ్చినా గానీ మాట్లాడగలుగుతామని అందుకే నమ్మకం మీతోనే ఉంది సార్. స్టార్ట్ చేద్దాం. డిసైడ్ అయ్యాం, వచ్చేయండి మీరు. అడిగిన క్వశ్చన్స్ కి జాగ్రత్తగా హానెస్ట్ గా ఆన్సర్ చేయండి. కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. మీ ఫస్ట్ క్వశ్చన్, పెళ్ళై 4 years అయింది. ఈ 4 years లో మీకు నేను చాలా అదృష్టవంతుణ్ణి, నాకు ఇలాంటి వైఫ్ దొరికినందుకు నేను చాలా లక్కీ అని ఎప్పుడు ఫీల్ అయ్యారు? ఒక క్షణం ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో ఫీల్ అయ్యాను మేడం. మా ఫస్ట్ మ్యారేజ్ డే కు నా కోసం ఏం చేశాను, 12 గిఫ్ట్లు ఇచ్చారు. అంటే ఒక సినిమాలో జరుగుతుంది అట్లా టోటల్ ఒక 12 గిఫ్ట్స్ ఇచ్చింది నా భార్య నాకు. సో నేను అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా, ఎందుకంటే నా భార్య నన్ను అన్ని విధాలుగా అర్థం చేసుకుంటది. అంటే ఒక్కొక్క గిఫ్ట్ కి ఒక్కొక్క రీజన్ ఉంది. gift సో కి 12 గిఫ్ట్స్ కూడా మీకు యూజ్ అయ్యే గిఫ్ట్స్ యూజ్ అయ్యే గిఫ్ట్స్ ఇచ్చారు. సో అంతగా అర్థం చేసుకుంది అని మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మీరేం చేశారు మీ ఆవిడ కోసం? నేను ఇప్పటి వరకు అయితే ఏం చేయలేను మా ఆవిడ కోసం. మా ఆవిడే నా కోసం చాలా చేసింది. మీరు ఏం చేయలేకపోయాను అని ఆపేశారు, బట్ మీ ఆవిడ కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. బట్ మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? నాకు బీఫార్మసీ తర్వాత ఫర్దర్ స్టడీస్ లో కూడా అంటే కంటిన్యూ చేయాలనుకున్నాను, కానీ తన జాబ్ పర్పస్ లో వీలు కాదని నన్ను అక్కడికి ఆపేయడం జరిగింది. సో ఆ విషయంలో నేను చాలా ఇప్పటికీ బాధపడుతూ ఉంటాను, ఎందుకంటే నాకు జాబ్ చేయడం అంటే చాలా ఇష్టం. అంటే ఇప్పుడు ఆ విషయంలో అర్థం చేసుకోలేకపోతున్నారు అని మీరు చెప్తున్నారు. అవును. సో ఈ సందర్భంగా మీకు విషయం చెప్తున్నారు. సో మీరు ఏమంటారు? రిప్లై ఏంటి? నా ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ జాబ్ అంటే అంటే ఎక్కువ అంటే ఒక 10 years వరకు వర్క్ చేయగలుగుతాం. ఆ తర్వాత వర్క్ చేయలేం, ఎందుకంటే మన ఏజ్ పెరుగుతుంటుంది. సో రేపు మనకు పిల్లలు కూడా అవుతారు. సో మనకి ఎలా ఉంటుందంటే పొజిషన్ ఫ్యూచర్లో ఇటు పిల్లల్ని, అటు జాబ్ని, ఇటు ఫ్యామిలీని పూర్తిగా మెయింటైన్ చేసుకోవడం అంటే ప్రైవేట్ జాబ్ లో పాసిబుల్ కాదు. సో లాంగ్ టైం చేస్తే గవర్నమెంట్ జాబ్ చేయండి, లేకపోతే వద్దు అని మీరు లేకపోతే అని కాదు, ఖచ్చితంగా వస్తుంది, రాదు అన్న సమస్య లేదు. గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ చేయించే ఉద్దేశం నాకుంది. ఎలా చదవాలో చెప్పగలుగుతాను. సో నా నుంచి నైస్ గైడెన్స్ మా ఆవిడకు ఉంటుంది ఎప్పుడు కూడా. సో అందుకని చెప్పేసి నేను గవర్నమెంట్ జాబ్ కు ప్రిఫర్ చేస్తాను. మీరు సాటిస్ఫైడ్ ఆన్సర్ తో? సాటిస్ఫైడే, కానీ ఇప్పుడు వీలు కాకపోవచ్చు, ఎప్పటికైనా వస్తుంది అని ఆశ. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. వస్తుంది, కంపల్సరీ జాబ్ అయితే వచ్చేస్తుంది. ఒక బెల్ ని బర్స్ట్ చేయండి. ఇందాక మంచి విషయం చెప్పారు. ఐ మీన్ మీ ఆవిడే మీకోసం చేశాను, మీరేం చేయలేదు అని. అవును. చాలా తక్కువ మంది ఒప్పుకుంటారు అలా. ఎందుకు చేయలేదు కంటే ఫ్యూచర్ లో ఏం చేద్దామని ప్లాన్ వేసుకున్నారు? నా వల్ల అయ్యేది ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ చేయించడం. ప్రైవేట్ జాబ్ అయినా ఒకటే కదా ఇప్పుడు. ఒకటే, కానీ నా ఉద్దేశం మాత్రం గవర్నమెంట్ జాబ్ ఇస్ కరెక్ట్. ఎందుకు అంటే దాంట్లో టైం ఉంటది, మన ఫ్యామిలీతో మనం గడపడానికి అవకాశం ఉంటది. ఈ థింకింగ్ వల్లనే తను అలా ఫీల్ అవుతున్నాడు కాబట్టి నేను దాని గురించే బాధపడుతూ ఉంటాను. అంటే ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని, గవర్నమెంట్ జాబ్ అనేది తీసేయాలని. అది ఇంకా ఇది 1940 గవర్నమెంట్ జాబ్ వస్తే మంచిది, చెడు అనట్లేదు.
ప్రైవేట్ జాబ్స్ కూడా అంతే ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి. నీకు ఒక సొసైటీలో యూనో మింగిల్ ఎలా అవ్వాలనో ప్రైవేట్ జాబ్ నేర్పిస్తుంది. గవర్నమెంట్ జాబ్ ఏంటంటే చేసుకున్నాము, హాలిడేస్ వస్తున్నాయి, డబ్బులు సేఫ్టీ చూసుకుంటున్నారు. మీరు కష్టపడి చేసే కంటే ఇష్టపడి చేస్తే బాగుంటుందండి. మీరు కష్టపడి గవర్నమెంట్ జాబ్ అంటున్నారు, గవర్నమెంట్ జాబ్ లో అది ఒక కిక్ ఫ్యాక్టర్ అంటారు కదా, ఉండదు. మంచి జాబ్, సేఫ్టీ, నీకు అన్ని సెక్యూరిటీ ఉంటుంది కానీ కిక్ ఉండదు లైఫ్ లో. అర్థమైందా? బెలూన్ బర్స్టింగ్. మీ ఆవిడలో ఎలాంటివి మారితే బాగుండు అని అనిపిస్తుంది? ఇప్పటి వరకు అయితే ఏమి కూడా లేవు. ప్రతిదీ కూడా నేను అనుకున్నట్టే చేస్తుంది. నా భార్య నుంచి నాకు మంచి గైడెన్స్ ఉంటుంది ప్రతి సందర్భంలో కూడా. సో నేను ఏదైనా ఒక కొత్త పని ఏదైనా స్టార్ట్ చేద్దామంటే సో ఆ పని ద్వారా కీడు చెప్తుంది, మంచి చెప్తుంది, మంచి సపోర్ట్ ఉంది నాకు ఈ విషయంలో. ఐఎమ్ వెరీ హ్యాపీ. సూపర్ అండి, బాగా చూసుకుంటున్నారంట మీ ఆయన్ని. బాగా చూసుకుంటారు కానీ కొంచెం కోపం ఎక్కువ, కానీ అది చాలా తక్కువ టైంలోనే పోతుంది. కానీ ఆ కోపం కొంచెం మీరు తగ్గించుకోవాలి. కావాల్సుకొని తెప్పిస్తారా? కాదుగా, ఆయన ఇంటెన్షన్ చూసి కోపం తెచ్చుకోవాలని వద్దా అని ఆయన డిసిషన్. అయినా మీ కోపం ఎక్కువ వస్తుందంట, దానికి నేను ఏం చెప్పను, మీరే ఆలోచించుకోవాలి. మీ కోపం తెప్పిస్తుందా, మీరు తెచ్చుకుంటారా అని. ఓకేనా? ఓకే అండి. ఓకేనా? ఓకే. బెలూన్ బర్స్ట్ చేయండి. ఏం ప్రామిస్ చేస్తావు? ప్రామిస్ ఏంటంటే ఓకే, నీకు ఫ్యామిలీ అట్ జాబ్ రెండు కూడా నువ్వు కోఆర్డినేషన్ చేసుకోగలుగుతావు అని నీకు నమ్మకం ఉంటే ప్రైవేట్ జాబ్ కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. రెండో కపుల్ని పిలిచేద్దాం, సెకండ్ కపుల్ని. సెకండ్ కపుల్ Please. 28 సైజ్ నడుమంకుల్ రెడీయా? కళ్ళు కళ్ళు ప్లస్ కి రెడీ. రెడీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది? 8 ఇయర్స్. సో మీరు అంకుల్ అంకుల్ అంటున్నాడు కానీ అంత ఏజ్ అసలు కనిపించట్లేదు మీ ఫేస్ లో. ఉంటాడు 40 ఉంటాడు. లేదండి, ఎంత మీ ఏజ్? 35. చూసావా, నీకంటే తక్కువే. మీ ఫస్ట్ క్వశ్చన్, పెళ్ళైన తర్వాత మీ ఆయనలో మీరు గమనించిన పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? తను చాలా మంచివారండి. అసలు ఒక చిన్న బేబీని చూసుకున్నట్టు చూసుకుంటారు నన్ను. ఇవి పాజిటివ్స్. నెగిటివ్స్ అంటే కొంచెం డ్రింకింగ్ అలవాటు ఉంది లైట్ గా. సో ప్రతి అమ్మాయి అనుకుంటుంది కదా పెళ్లి తర్వాత మా ఆయన ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని మార్చగలను అని ప్రతి అమ్మాయి అనుకుంటుంది. బట్ 8 ఇయర్స్ అయినా కూడా మీ ఆయన నేను చాలా మార్చానండి ఇంకా తనని. ఇప్పుడు నాకు ప్రామిస్ చేశారు తను మొత్తం మానేస్తానని చెప్పేసి. ఇంకా చూడాలి, 4 months కదా నాకు ప్రామిస్ చేసి. అంటే అబ్బాయిలు ఏంటంటే ప్రామిస్ చేస్తారు, బట్ ఆ ప్రామిస్ మీద నిలబడాలంటే కొంచెం కష్టం, వాళ్ళకి కొంచెం కష్టం. సో అట్లా ఎప్పుడైనా మాట లేదు లేదు లేదు, ఎప్పుడు మాట తప్పలేదండి. తెలియకుండా లేదండి, ఎప్పుడు ఆయన తప్పలేదు. చెప్తారు చూడు. లేదండి, ఎప్పుడు మాట తప్పలేదు. ఎప్పుడు అండి. సో మీ ఆవిడలో మీరు గమనించిన పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? పాజిటివ్స్ అంటే అంతే మంచిగా ఉంటుందండి. పిల్లల్ని బాగా చూసుకుంటది. మా మదర్ ఫాదర్ చిన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు. నా మ్యారేజ్ యాజ్ ఎ మదర్ లానే మంచి ప్రేమగా చూసుకుంటది. నెగిటివ్ అంటే తొందర కోపం వస్తుందండి, అందులో అంత ఏం లేదు. కోపం కొద్దిసేపు ఉంటుంది, తర్వాత మళ్ళీ ఆమె నార్మల్ అయిపోతుంది. ఓకే, సో ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. సో ఆల్ హ్యాపీస్. ఆల్ హ్యాపీస్. జనరల్ గా మనుషులు ఉన్న తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవునండి. ఏంటది ఏం వేధిస్తుంది ఇప్పుడు మీ ఇద్దరిని? ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం అయినా సరే అది పోతే మన ఇద్దరి మధ్యలోకి ఇంకా బాగుంటది అని. నా హెల్త్ ప్రాబ్లమ్సే ఉన్నాయండి. హెల్త్ ప్రాబ్లమ్సే మా మధ్య మా లైఫ్లో తక్కువ తప్పిస్తే ఇంకేది లేదండి. ఫుల్లీ హ్యాపీ మేము. జనరల్ గా లేడీస్ కి మ్యారేజ్ తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ వాళ్ళకి మేజర్ సపోర్ట్ గానీ హ్యాపీనెస్ వస్తుంది అంటే హస్బెండ్ వాళ్ళనే. సో మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు? నేను టోటలీ సపోర్ట్ ఫుల్ సపోర్ట్ అండి, ఇస్తాను. ఫుల్లీ సపోర్ట్ అండి. మమ్మీ వాళ్ళ దగ్గర ఎక్కువగా లేకున్నా కానీ మొత్తం ఫుల్ తనే సపోర్ట్ గా తీసుకొని చిన్న బేబీ లా కేర్ తీసుకొని చేస్తారండి ప్రతి పని. మీరు ఎప్పుడు డాడీ లాగా కనబడతారు, మరి ఇలానే బక్కగా ఉంటారా? నిజంగా మేము చూస్తే 30-32 ఏళ్ళ కుర్రాడ్లాగా, ఇంకా చదువుకునే కుర్రాడ్లాగా ఉన్నారు మీరు. నా భయం అదేనండి, మళ్ళీ ఇంకెవరైనా లైన్ వేస్తారేమో, ఎవరైనా తీసుకెళ్తారేమో. లైన్ వేస్తే పడిపోతాడా? లేదండి, లేదుగా. లేదండి. అమ్మాయ బెలూన్ బర్స్ట్ చేయండి. 8 years లో మీరు తలుచుకొని బాగా నవ్వుకునే విషయం ఏదైనా? పెళ్లి చూపు సీనే అండి. ఏమైంది? వాళ్ళ పెద్ద మండలి చూపించారు. డైనింగ్ టేబుల్ కింద కూర్చుంది. డైనింగ్ టేబుల్ కింద మొత్తం టోటల్ దాని లోపలికి వెళ్ళిపోయి కూర్చొని చీటికి మాటికి డ్రెస్ చూసుకోవడము, నగలు చూసుకోవడము. లైఫ్ లాంగ్ అదే గుర్తు చేసుకుంటాం బాగా. అంటే మీరు వచ్చి చూస్తుండగానే తనని నేను చూడట్లేదండి, నేను అక్కడ కూర్చొని నా డ్రెస్సెస్ నా నగలు నేను సర్దుకుంటున్నాను అంతే. తను నన్ను గమనిస్తున్నారని నేను అనుకోలేదు. డైనింగ్ టేబుల్ కింద ఎందుకు, సోఫా కిందనో మీ రూమ్ లోనో వెళ్ళొచ్చుగా. అంతేనా? అంతే అండి, అదే లైఫ్ లాంగ్ గుర్తు చేసుకుంటా ఉంటాం. మీకేమన్నా?
ఏం లేదండి, మేము ఫస్ట్ మ్యారేజ్ అయిన 1 monthకి మేము వైష్ణవమాత టెంపుల్కి వెళ్ళాము. అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్. ఫెంటాస్టిక్. అంటే అడగడానికి ఏం లేదు, మీరు ఇద్దరు అంత హ్యాపీగా ఉన్నారు, జెన్యున్ గా మాట్లాడుతున్నారు, అందుకే బెలూన్ బర్స్ట్ చేయండి. మీ ఆయన మిమ్మల్ని ఎలా ప్రపోజ్ చేయాలని కోరుకుంటారు? ఏం లేదండి, ఇప్పుడు చూపించే లవ్ చాలు. ప్రపోజ్ చేయడం కొంచెం ఆడవాళ్ళకు ఉంటుంది కదా ఫ్యాంటసీ, ఇలా ప్రపోజ్ చేయాలని. ఫ్లవర్ ఇచ్చి. ఫ్లవర్ ఇచ్చి అంతేనా? అంతే. ఓ కవిత గాని పాట గాని లేదండి. వద్దా, వినలేరా? మనం తట్టుకోలేమా? అంతేనా? అంతే అండి. ఓకే, ఓ ఫ్లవర్ ఇస్తున్నట్టు చెయ్యి ఇట్లా అని. ఇగో ఫ్లవర్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. కళ్ళు కళ్ళు ప్లస్ ఏది జరిగినా కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. మీ ఆవిడ పుట్టినరోజు ఏంటి తొందరగా చెప్పు. 14/2/87. ఓకే, మీ బర్త్డే? నా బర్త్డే 14/3/86. అయితే అన్ని గుర్తున్నాయి అనమాట. అవునండి. మీ ఆయన షర్ట్ సైజ్ ఎంత? 42. 42ఆ? ఏ అంత లేదు. నడుము సైజు? 32. వావ్, అన్నీ తెలుసు. రైట్, ఇప్పుడు కళ్ళు కళ్ళు మిస్ కాకూడదు. కళ్ళు కళ్ళు ప్లస్. మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఓర్పు సహనం? ఇంకెక్కువ. ఎందుకు మిమ్మల్ని భరిస్తున్నాడనా? అవును. అంటే ఎలాంటి విషయాలు ఎక్కువ మిమ్మల్ని భరించినట్టు అనిపిస్తుంది? నా అల్లరంతా భరిస్తాడు. అంతలో చేస్తారా మీరు? చాలా అల్లరి. పిల్లలు మేము కలిపి బాగా సతాయిస్తాం. మాది లవ్ మ్యారేజ్ అండ్ మా మ్యారేజ్ అయ్యి 9 years అవుతుంది. మేము ఇంట్లో పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నాం అనమాట. తర్వాత ఒంటరిగా జీవితం పోరాడితే అట్లా అప్పుడు తెలిసిందనమాట. ఈ 9 years కి తెలిసిందనమాట మాకు. కానీ ఇప్పటికైనా మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారా? కొంచెం కొంచెం మాట్లాడుతున్నారు వాళ్ళ పేరెంట్స్. మా పేరెంట్స్ అయితే మాట్లాడతారు, కానీ వాళ్ళ పేరెంట్స్ అయితే కొంచెం తక్కువగా మాట్లాడుతున్నారు. కానీ ఎప్పటికోప్పటికి కలిసిపోతారని నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. మీకు ఎప్పుడు అనిపించిందా ఈ 9 years లో తొందర పెళ్లి చేసుకున్నానే, కొంచెం లేట్ గా పెళ్లి చేసుకుంటే బాగుండేది అని అనిపించింది ఎప్పుడైనా? లేట్ గా పెళ్లి అంటే ఏమీ లేదు మేడం. మేము పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే చాలా బాగుండేది అనుకున్నాం. మేము పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం వల్ల మేము చాలా ప్రాబ్లమ్స్ చేసాం అనమాట. నేను ఇప్పుడు ఒకటే చెప్పాలనుకుంటున్నాను అండి, జీ తెలుగు దాని నుంచి, లవ్ మ్యారేజ్ చేసుకుంటే పెద్దలను ఒప్పించి చేసుకోండి. మీకు చాలా ప్లీజ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, తల్లిదండ్రులను కోల్పోయిన ప్రేమ మళ్ళీ మనకు దొరకదండి. రైట్. ఇంత మంచి మెసేజ్ ఎంత బలంగా ఇచ్చావంటే ఏదో చాలా గట్టి దెబ్బ తాకింది. ఇప్పుడు ఇంకా యాక్సెప్ట్ చేయలేదా? ఇంకా అంటే ఇప్పుడిప్పుడే చేశారండి. ఒక 1 year అవుతుంది. ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నారు, కానీ ఇంటికి రానివ్వట్లేదు. నేను 22 స్టేట్లో గోల్డ్ మెడల్ అండి స్పోర్ట్స్. నేను బాగా ఆడతాను. ఈమె లవ్ చేసి పెళ్లి చేసుకోవడం వల్ల నాకు జాబ్ పోయింది. అయినా కానీ ఈమె నాతో ఉందన్న దాంట్లోనే మేమిద్దరం బయటకు వచ్చేసి ఆ జాబ్ వదిలేసి నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మేమిద్దరం చాలా హ్యాపీగా ఉంటున్నామండి. అందరికి ఒక మంచి మెసేజ్ ఇచ్చావు, కానీ అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారా అమ్మ నాన్న? మా అమ్మ నాన్న వాళ్ళు మాట్లాడతారు, కాకపోతే మామయ్య వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడుతున్నారు. మమ్మల్ని రానికపోయినా పర్వాలేదు, మాట్లాడుతున్నారు. అదే అంటే అమ్మ నాన్న కొంచెం దూరం అయ్యాడు లవ్ మ్యారేజ్ చేసుకుని. ఆ అమ్మ నాన్న ఇచ్చే ప్రేమ మీరు ఇచ్చారా? మధ్యలో ఇయ్యలేకపోయారా? లేదండి, ఇచ్చినండి. ఆమె ప్రేమ ఇచ్చిందండి. ఆమె ప్రేమ వల్లే ఇన్నాళ్ళు నేను ఇక్కడ ఉండగలిగాను. లేకపోతే ఎప్పుడూ మా అమ్మ వాళ్ళ ప్రేమతో ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఆమె అదే ప్రేమ నాకు అందించింది కాబట్టి ఇన్నాళ్ళు మేము లోకాన్ని జయించి మేము ఇద్దరు ఎలా ఉండి ఇప్పుడు 2 పిల్లలకి తండ్రి అయ్యామండి. వెరీ నైస్. బెలూన్ బర్స్ట్. పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పుడైనా రియలైజ్ అయ్యావా, అయ్యో చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకున్నాను, ఇలాంటి రోజు చూడాల్సి వస్తుంది అని? అలాంటిది ఏమి అనిపించలేదండి. మీరు మీ ఆవిడని అర్థం చేసుకుంటున్నాను అనుకుంటున్నారా? 100%. ఆలోచించుకోండి ఇంకోసం. నేను ఆలోచించాను, కానీ నేను ఆమెను చాలా హ్యాపీగా చూసుకుంటానండి. అంటే అదే మాట చెప్తున్నా. నేను అనుకుంటున్నాను చెప్తుందని. సండే వచ్చిందంటే పక్క వీళ్ళతోనే ఉంటాను. ఏ పండుగ వచ్చినా వీళ్ళతోనే ఉంటాను. నాకు రెండో ప్రపంచం ఏమీ లేదు. వీళ్ళు తప్ప నాకు ఎవరు లేరు. ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారు, కానీ వాళ్ళు నేను కోల్పోయాను. చాలా బాధపడుతున్నాడు కదా మీ ఆయన? అవునండి, చాలా బాధ. ఆ బాధ ఎప్పుడు పోతుంది? వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర అయితే ఆ బాధ అంతా పోతుంది. మీరు ఇలానే ఉంటారా పెద్దగైనాక? వీళ్ళ అమ్మ నాన్న లాగా, లేకపోతే ఈ జనరేషన్ లాగా ఆలోచించి ఎప్పుడు రేపు పొద్దున మీ బిడ్డలు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, ఇంటర్ కాస్ట్ అంటే మీరు ఏమంటారు? నేనేమన్నానండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. అట్లేం లేదు. మీరు చేస్తారా? ఇప్పుడు మాకు అలాంటిది ఏమీ లేదండి. నా పిల్లల్ని ఎవరు లవ్ చేసినా నేను ఆలకించి పెళ్లి చేస్తాను. ఓకే, ఏదో రోజు మంచి రోజులు వస్తాయని ఆశిస్తూ బెలూన్ని బర్స్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఆల్రైట్. సో మీరు ఇద్దరు ఇక్కడ మీ అత్త మామకి కానీ మీ అమ్మ నాన్నకి కానీ, లేకపోతే మీ అత్త మామకి మీ అమ్మ నాన్నకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? మా అత్త మామయ్యలకి నేనైతే మెసేజ్ ఇవ్వాలనుకున్నాను. అత్తయ్య మామయ్య, ఐఎమ్ సారీ.
కావాలని అయితే మేము ఇట్లా చేసుకోలేదు, తెలియక అప్పుడు చేసుకున్నాం. ఏం తప్పు చేయలేదు. మేమేమి తప్పు చేయలేదు. అది చెప్పు ఫస్ట్. మేము తప్పు చేయలేదు, కరెక్ట్ గా మేము మంచిగానే ఉంటున్నాం. మీరు మా హస్బెండ్ మంచిగా దగ్గర తీసుకుంటారని. హస్బెండే కాదు, మిమ్మల్ని కూడా తీసుకోవాలి. మీ పెద్దరికం ఇక్కడ చూపెట్టండి, కొంచెం యాక్సెప్ట్ చేయండి. లేని తప్పు చేయలేదండి, ప్రేమించుకున్నారు అంతే. ప్రేమతోనే మన బతుకులు నడుస్తున్నాయి. అర్థం చేసుకుని వీళ్ళని యాక్సెప్ట్ చేయండి. ఓకే, థాంక్స్. ఒక మంచి పాట పాడు ఇప్పుడు మా కోసం. నీలాకాశంలో మెరిసే చంద్రుడివే, రేవున నెలకు వాలినకై వచ్చావే, నదిలా నన్నే వచ్చావే, చిన్ని గుండెల్లోన అలజడి రేపావే. ఇప్పుడు ఎలిమినేషన్. ముగ్గురు మాత్రం హ్యాపీగా వచ్చి పర్ఫామ్ చేసేస్తారు. ముగ్గురు 400 ఉన్నాయి. ముందైతే 100 బోనస్ పాయింట్లు ఇచ్చేద్దాం. 100 బోనస్ పాయింట్లు ఇద్దాం. ఎవరికి వస్తుంది ఆ 100 బోనస్ పాయింట్లు అంటే, విచ్చలు విడిగా భీభత్సంగా డాన్స్ చేశారు మా లాస్ట్ కపుల్. 100 పాయింట్లు. కళ్ళు ప్లేస్ లో ఐ కాంటాక్ట్ ఎవరిది మిస్ అయ్యింది? ఎవరిది మిస్ అయిందంటే ముగ్గురిది మిస్ అయింది. ఎక్కువ ఎవరిది మిస్ అయిందంటే మీది. అక్కడ మీ ఆయన, ఇక్కడ మీరు. ఇక్కడ పరిస్థితి ఇద్దరు మిస్ అయ్యారు, కానీ ఎక్కువ సార్లు కాదు. అంటే కంటిన్యూస్ గా వాళ్ళు ఏంటంటే కిందనే చూస్తుండే, కానీ మీరు అప్పుడప్పుడు మిస్ అయ్యి మళ్ళీ కాంటాక్ట్ లోకి వచ్చారు. సో అందువలన మీకు 200 పాయింట్స్. సో మీ స్కోర్ ఎక్కడికి వెళ్ళింది? 500 + 200 700, 400 400 అలా ఉంది. సో 400 400 కాబట్టి ఇద్దరికి కళ్ళు ప్లస్ రౌండ్ లో 100 పాయింట్స్ ఇస్తున్నాం. అందుకే 500 500 టైలో ఉన్నారు. ఇప్పుడు టై బ్రేకర్, ఒక టాస్ వేస్తాం. హెడ్స్ ఎవరంటారో హెడ్స్ వస్తే వాళ్ళు ఉంటారు, టైల్స్ ఎవరంటారో టైల్స్ వస్తే వాళ్ళు ఉంటారు. ఓకేనా? ఫెయిర్ ఎనఫ్. ఓకే, టాస్ టైం. సో టాస్ వేద్దాం. ముందుగా హెడ్స్ ఎవరిది టైల్స్ ఎవరిది కనుక్కుందాం. ఫస్ట్ కపుల్ మీరేమంటారు? హెడ్ అండి. టైల్స్. వెరీ క్లియర్. హియర్ గోస్ ది కాయిన్. హెడ్స్ ఆర్ టైల్స్? హెడ్స్ ఆర్ టైల్స్? ఇట్స్ టైల్స్. కంగ్రాచులేషన్స్. సో సెకండ్ కపుల్ మీరు లాస్ట్ రౌండ్ కి వెళ్తున్నారు. అండ్ ఫస్ట్ కపుల్ వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు పెంకి పిల్లం. ఫైనల్ రౌండ్ ఆటాడిస్తా. ఇవాళ మనం ఆట ఆడిస్తున్నాం చెప్పులతోనే దడదడ రౌండ్. ఓకేనా? చెప్పులు రెండు సైడ్లు తెలిసిపోయినాయి కదా టెక్నిక్ ఏంటో. ఇటు సైడ్ కొంచెం ఎక్స్ట్రా లార్జ్ సైజ్ చెప్పుల్స్ ఇచ్చాము. సో ఇద్దరు ఆ రెండు చెప్పుల్స్ యూజ్ చేయాలి. స్పూన్ నోట్లో పెట్టుకుంటారు. మీ ఆవిడ బాల్ తీసి మీకు ఇస్తారు. ఆ బాల్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ చెయ్యి వాడకుండా ముందుకెళ్ళండి. చెయ్యి వాడకుండా ఆ స్పూన్ లో ఉన్న బాల్ ని ఆ బాస్కెట్ లో వేసి. ఓకేనా? మీకు 200 పాయింట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. అడ్వాంటేజ్ మీకున్నది. మీరు 3 వేయాలి, అప్పుడే మీరు గెలుస్తారు. ఓకేనా? ఇద్దరికి ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెట్టండి. అయ్యో వద్దు. రెడీ. జాగ్రత్త చేయి పట్టుకోండి. మెల్లిగా దూరం పెట్టండి, కాలు దూరం పెట్టండి. పడకండి. ఇంకో బాల్. వెరీ గుడ్, సూపర్. మెల్లిగా. మీరు ఇంపార్టెంట్, గేమ్ కాదు. వెరీ గుడ్. రెడీ పరిగెట్టండి. మీరు 3 వేయాలి. దిగి తీసుకోవచ్చుగా. రెడీ. మెల్లిగా. మీది ఏది 2 టర్న్స్ అయిపోయాయా? మీరు రాగానే బాల్ తీసుకొని పెట్టండి. చేతులు వాడకండి అసలు. రెడీ. ఇంకోటి పడిపోయింది. దూరం పెట్టండి, కాలు దూరం పెట్టండి. లేకపోతే ఒకటి మీద ఒకటి పడుతుంది. కాలు దూరం పెట్టండి. మీరు ఎక్స్చేంజ్ అవ్వచ్చు. వైఫ్ ముందు హస్బెండ్ వెనక అలా కూడా ఆడొచ్చు. చెయ్యొచ్చు, నో ప్రాబ్లం.
ఆరాంగా ఆడండి. టేక్ యువర్ ఓన్ టైం. ఈ 3 minutes లో ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అదే ప్రాబ్లం. రెడీ ఒక్క నిమిషం. రెడీ రెడీ రెడీ. 2 2 2 2 2 2 2. వచ్చేటప్పుడు చెప్పులు 2 ఒక్కరే తీసుకురండి. ఒక ఫాస్ట్ గా వచ్చి బాల్ తీసుకొని రెడీగా ఉండండి. ఓకేనా? రెడీగా పెళ్లికి రెడీ అవుతారు వీళ్ళు. లాస్ట్ 45 seconds. 45 seconds. మీరు పరిగెట్టాలి. మీరు వెళ్ళిపోండి. ఫాస్ట్ 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 ఫాస్ట్. వాళ్ళు ఆగిపోతున్నారండి, మీరు వాడుకోవచ్చు అదంతా. వాళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్. అయ్యి రెడీ రెడీ రెడీ. 20 seconds more. 20 seconds. అరే సూపర్. మీరు బాల్ తీసుకొని రెడీగా ఉండండి. 10. మెల్లిగా. 4 3 2 1. కాదు, ఇక్కడ నుంచి ఎగరేస్తున్నారు బాల్ 1 అనేసరికి. అయిపోయింది టైం అప్. ఈ రౌండ్ మాత్రం 1 2 3 4 balls వేసి శివ గారు గెలుచుకున్నారు. కానీ MMPP లో వాళ్ళు ఈ రౌండ్ కంటే ముందు 700 points. సో టోటల్ గా వారు చూడాలి 700 ప్లస్ 800 900 1000. సో మీ స్కోర్ 900, వీళ్ళ స్కోర్ 1000. సో 1000 points ఎక్కువ కాబట్టి ఈ రోజు మొండి మొగుడు పెంకి పిల్లల టైటిల్ గెలుచుకున్నారు మిస్టర్ అండ్ మిస్సెస్ సంతోష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గిఫ్ట్ ప్లీజ్. The gift. Congratulations. థ్యాంక్ యూ. Congratulations. 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 మేడకి లెఫ్ట్ సైడ్ వేయండి. Congratulations. మేడకి లెఫ్ట్ సైడ్ వేయండి. మిస్టర్ అండ్ మిస్సెస్ సంతోష్ గారికి జీ తెలుగు తరపు నుంచి మొండి మెగుడు పెంకి పిల్లల టైటిల్ గెలుచుకున్నందుకు ఒక హోమ్ థియేటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పెట్టేసుకోండి. అలాగే జీ తెలుగు తరపు నుంచి మిక్సీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే మేము మీ ఇంట్లో ఉంటాం ఈ రూపంలో. అది మా ఇంట్లో కాదు మేడం, మా గుండెల్లో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో శివ గారికి ఎలా అనిపించింది గేమ్? మంచిగా అనిపిస్తుందండి. మంచిగా అనిపించిందా? బాగుంది. నెక్స్ట్ టైం మీరు మొండి మొగుడుకి వచ్చినప్పుడు మీరు కొంచెం లావ్ అయి రావాలి. ట్రై చేస్తానండి. ఓకేనా? ఓకే. ఖచ్చితంగా. ఎంజాయ్ చేశారామండి? ఓకే అండి, ఫుల్లీ ఎంజాయ్. వెరీ నైస్. సో సంతోష్ గారు? మేమైతే చాలా ఎంజాయ్ చేస్తామండి. అంటే మాకు ఎలా ఉండనంటే అంటే గెలవాలని ఎప్పుడు అనుకోలేదు. రావడం ఇంపార్టెంట్, మాకు పార్టిసిపేట్ కావడం ఇంపార్టెంట్. దాని గురించి వచ్చినాం. కానీ మా అదృష్టం బాగుంది, ప్లస్ మేము అన్ని కూడా బాగా చేసాం కాబట్టి మేము గెలిచామని అనుకుంటున్నాం. సో ఈ సందర్భంగా మనకు జీ తెలుగు వారికి మరియు ముండి మొగుడు పెంకి పెళ్ళాం అందరికి కూడా ధన్యవాదాలు. మాటలు రావడం లేదు చెప్పడానికి కొన్ని విషయాలు. బాగా ఎంజాయ్ చేశారు కదా? అది చాలు మాకు. మీరు కూడా మా షోకి వచ్చి ఇలాగే ఎంజాయ్ చేయొచ్చు. MMPP@gmail.com కి ఈమెయిల్ చేస్తే చాలు, మేమే మీకు ఫోన్ చేస్తాము అండ్ మీరు ఇక్కడ మాత్రం హ్యాపీగా పార్టిసిపేట్ చేయొచ్చు. మళ్ళీ రేపు మనం ఈవినింగ్ 3:30కి అలాగే నైట్ 11 o'clock కలుద్దాం. అంటే నవ్వుతుండండి, నవ్విస్తుండండి. బాయ్ బాయ్.